క్రీస్తు మాత్రమే అనేటువంటి సిద్ధాంతం సంస్కరణలో నొక్కి చెప్పాల్సి వచ్చింది. అది అప్పటికి మాత్రమే కాదు, సంఘం ఉన్నంత కాలం వరకు కూడా సంఘం మర్చిపోకుండా ఈ సత్యాన్ని ప్రతి తరంలోనూ నొక్కి చెప్పాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి మళ్ళీ ఒకసారి మనం దాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని వాక్యం నుండి మళ్ళీ మనకు బాగా తెలిసిన 2 వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఒకటి యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం, కంటత రావాల్సినటువంటి వచనం. నేనే మార్గమును సత్యమును జీవమును అయినను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేరు. ఓకే, నేను కూడా మార్గాన్నే, నేను కూడా సత్యాన్నే, నేను కూడా జీవమునే, నా ద్వారా కూడా తండ్రి వద్దకు రాగలరు అని చెప్తున్నారా? వాక్యంలో అలా లేదు కదా. లేదు. వాక్యంలో ఏముంది? ఆయన ద్వారా తప్ప ఇంకే మార్గము లేదు, ఇంకే సత్యము లేదు, ఇంకే జీవము లేదు. ఆయన ద్వారా తప్ప ఇంకెవరు తండ్రితో సమాధాన పడేటటువంటి అవకాశమే లేదు. అంటే ఆయన మాత్రమే రక్షణ మార్గం అని చెప్తున్నాడు. ఆయన మాత్రమే దేవుడితో మనం సమాధాన పడడానికి దేవుడు నియమించినటువంటి ఏకైక మార్గం అని చెప్తున్నాడు. అయితే ఈ సత్యాన్ని, క్రీస్తు మాత్రమే అనుకోండి, ఈ సత్యాన్ని మొదట ప్రకటించేది ఎవరు? ఈ వచనం ప్రకారం మనం ఆలోచిస్తే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే ప్రకటించుకున్నాడు కదండి. ఇదే మాట మళ్ళీ మనము అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో చదువుతున్నాం. ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషులకు ఇవ్వబడిన మరి ఏ నామము రక్షణ పొందలేమో అనిలు. మరి ఏ నామంలోనూ రక్షణ, ఈ నామంలోనే మనం రక్షణ పొందాలి అంటే ఏ నామంలో? యేసు నామాన్ని వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. ఆ నామంలోనే మనం రక్షణ పొందాలి. ఇంకే నామంలోనూ రక్షణ పొందే అవకాశమే లేదు. కాబట్టి క్రీస్తు మాత్రమే అనేటువంటి సత్యాన్ని బైబిల్ చాలా స్పష్టంగా నాకు చెప్పాను. కాబట్టి క్రీస్తు స్థానంలో రక్షణ మార్గంగా ఇంకా దేన్ని చూపించినా అది వాక్యానికి వ్యతిరేకమైనటువంటిది అనేది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకున్నాం. ఓకే, సో అట్లాగే ఇంకొక వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఓకే, వేయబడిన ఒకే ఒక పునాది ఏంటంటే సత్యానికి ఒకే ఒక పునాది యేసుక్రీస్తు, సంఘానికి ఒకే ఒక పునాది యేసుక్రీస్తు. మన రక్షణకు అవసరమైన ప్రతిదానికి పునాది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. అది కాకుండా ఇంకొక పునాది ఎవరు వేయడం సాధ్యం కాదు అన్నటువంటి బోధ చాలా స్పష్టంగా బైబిల్ బోధిస్తాం. ఓకే, అయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రభువులో బయలుపరచబడినటువంటి రక్షణ మార్గం మాత్రమే అంగీకారమైనటువంటి మార్గం, అది మాత్రమే సత్యమని మనం ఎలా నమ్మగలం అనేది చాలా మంది తరచుగా అడిగేటటువంటి ఒక ప్రశ్న కదండి. ఎందుకంటే చాలా మార్గాలు ఉన్నాయి కదా, చాలా ప్రత్యామ్నాయ మార్గాలు చాలా మంది కల్పించుకున్నారు. కాబట్టి మాకు ఒక విశ్వాసం ఉంది, మాకు ఒక మతం ఉంది, యేసు మాత్రమే అని మీరు అనడమే మాకు చాలా వివాదాస్పదంగా అనిపిస్తుంది. యేసు కూడా ఒక రక్షణ మార్గమే అని చెప్తే మాకు ఎలాంటి అభ్యంతరము లేదు. కానీ యేసు మాత్రమే అని ఎందుకు అంటున్నారు? అదే మాకు నచ్చదు క్రైస్తవంలో అని చెప్తూ ఉంటారు. అయితే యేసులో మాత్రమే రక్షణ ఉంది అన్నటువంటి ఈ కాన్ఫిడెన్స్కి, మనకున్నటువంటి కాన్ఫిడెన్స్కి కారణం ఏంటి అని అంటే చాలా కారణాలు చెప్పుకోవచ్చు. కానీ అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి కోణాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే రక్షణ మార్గం అని మనం చెప్తున్నాం కాబట్టి ఆయనలో ఉన్నటువంటి రక్షణకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనేటువంటి విషయాన్ని గురించి మనం ఒకసారి ఆలోచిస్తే చూడండి, అన్ని మతాలు పాప క్షమాపణ గురించి మాట్లాడుతున్నాయి, పాపాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాయి. అయితే కొన్ని మతాలు ఏం చెప్తున్నాయనంటే దేవుణ్ణి క్షమించమని అడిగితే ఆయన కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు కాబట్టి పాపాన్ని క్షమించేస్తాడు. ఇప్పుడు నాకు వ్యతిరేకంగా మీరు ఏదైనా తప్పు చేశారనుకోండి, మీరు వచ్చి సారీ చెప్తే నేనేం చేయాలి? సాధారణ క్షమిస్తారు కదా ఎవరైనా. అట్లాగే దేవుడికి వ్యతిరేకంగా తప్పు చేస్తే వెళ్ళి సారీ అని చెప్తే దేవుడు క్షమించేస్తాడు, ఎందుకంటే దేవుడు కృప కలిగినటువంటి వాడు అని చెప్తుంటారు. కానీ దేవుడు నిజంగా అలా క్షమించేస్తే అందులో ఒక సమస్య ఉంది. అలా క్షమించినటువంటి దేవుడు అన్యాయస్థుడు అవుతాడు. ఎందుకంటే నేను చేసినటువంటి పాపానికి శిక్ష వేయకుండా నా పాపాన్ని పరిహరించేసేయడం అనేది న్యాయసమ్మతమైనటువంటి విషయం కాదు. కాబట్టి అక్కడ కృప ఉంది కానీ న్యాయము లేదు, సత్యము లేదు కదండి. అయితే ఇంకొన్ని మతాలు ఉన్నాయి, అవి ఏం చెప్తున్నాయంటే అసలు ప్రసక్తే లేదు, క్షమాపణ అనేటటువంటి ప్రసక్తే లేదు. ఇప్పుడు పాపం చేస్తే ఖచ్చితంగా శిక్ష, దుష్ట శిక్షణ శిష్టార్జున, ఖచ్చితంగా అది అమలు చేసి తీరాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా నాశనానికి అప్పగించబడతావు, అది నీ కర్మ, అది నువ్వు అనుభవించాల్సిందే అని చెప్తున్నాయి ఇంకొన్ని మతాలు కదండి. అక్కడ సమస్య ఏంటి అంటే అక్కడ న్యాయం కనబడుతుంది కానీ కృప లేదా, అవునా? అంటే కొన్ని మతాల్లో దేవుడు కృప కలిగినటువంటి వాడుగా కనబడుతున్నాడు కానీ న్యాయాన్ని పరంగా పెట్టి కృప చూపిస్తున్నాడు. ఇంకొన్ని మతాల్లో దేవుడు న్యాయాన్ని అమలు చేసేవాడిగా కనబడుతున్నాడు కానీ కృప లేని వాడిగా కనిపిస్తున్నాడు. కానీ దేవునిలో అన్ని దైవ పరిపూర్ణతలు సమగ్రంగా సంపూర్ణంగా ఉండాలి కదా.
ఒక లక్షణాన్ని పణంగా పెట్టి కాదు కదా దేవుడు ఇంకొక లక్షణాన్ని అమలు చేసే లేదా కనబరిచే కదండి. కాబట్టి కృప ఉంటే న్యాయం ఉండట్లేదు, న్యాయం ఉంటే కృప ఉండట్లేదు అన్నటువంటి మతాలు ఏవి కూడా తర్కబద్ధంగా సత్యం అని అంగీకరించడానికి యోగ్యమైనటువంటి మత విధానాలు, విశ్వాస విధానాలు కావు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది కదండి. ఇప్పుడు అంటే దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక టీచర్ పేపర్ కరెక్షన్ చేస్తున్నారు. పాస్ మార్క్స్ అంటే ఎన్ని రావాలండి? 35. ఓకే, ఒకప్పుడు 40. ఓకే, అది నాకు తెలియదు. నేను ఉన్నప్పుడు 35 నడుస్తుంది. టీచర్ పేపర్ దిద్దుతాడు, ఒక స్టూడెంట్కి 34 మార్క్సే వచ్చాయి. ఇప్పుడు ఆ టీచర్ గారు ఏమన్నారంటే, వీడికి సంవత్సరం అంతా టైం ఇచ్చినా చదువుకోలేదు, వాడి బాధ్యత సరిగా చేయలేదు కాబట్టి నేను ఫెయిల్ చేస్తా, కనికరం చూపించే ప్రసక్తే లేదు అని చెప్పి 34 మార్క్స్ వేసి. అక్కడ ఏముంది? న్యాయం ఉంది, సత్యం ఉంది కదా, కానీ ఏం లేదు. ఇంకో టీచర్ గారు పక్కన కూర్చుని ఇంకో పేపర్ దిద్దుతున్నారు, అక్కడ కూడా 34 వచ్చాయి. ఇవిడు అన్నారు, పాపం నేను ఒక మార్క్ వేయకపోతే వీడి సంవత్సరం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి కృప చూపించారు. దాన్ని ఏమంటాం మనం? గ్రేస్ మార్క్స్ అంటాం. రైట్ రైట్ ఓకే, గ్రేస్ మార్క్స్ ఇచ్చేసారు, పాస్ అయిపోయాడు. అక్కడ ఏముంది? అక్కడ కృప ఉంది కానీ సత్యం. ఈ సమస్య వస్తుంది అనమాట. కృప ఉంటే సత్యం ఉండదు, సత్యం ఉంటే కృప ఉండదు. కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక మాట చెప్పబడారు. ఏం చెప్పబడింది? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య యోసించు. ఒకసారి నాతో కలిసి ఈ మాటలు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు కృప సత్య సంపూర్ణుడు. ఆయనలో కృప ఉంది, సత్యం కూడా ఉంది. ఓకే, ఎలా సాధ్యమైంది అది? అంటే కృప ఇప్పుడు ఆయన క్షమిస్తే మాత్రం సత్యంతో సత్యంతో కూడింది అయిపోతుంది, మిగతా వాళ్ళు క్షమిస్తే మాత్రం అది న్యాయసమ్మతం అవ్వకుండా అవుతుందా? ఇంకొక ఉదాహరణ చూద్దాం, దీన్ని అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు ఎలా కృపా సత్య సంపూర్ణుడు? ఒక రాజుగారు న్యాయం చెప్పడానికి తన సింహాసనం మీద కూర్చుని ఉన్నారు. ఆయన ముందు ఒక నేరస్తుడిని తీసుకొచ్చి నిల్చోబెట్టారు. అందరూ చాలా ఉత్కంఠగా చూస్తూ ఉన్నారు, ఏం తీర్పు చెప్తారు ఈ రాజుగారు చూద్దామని చెప్పి. ఎందుకు ఉత్కంఠగా చూస్తామన్నాడు అనంటే, ఆ బోన్లో నిలిచినటువంటి వ్యక్తి, ఆ నేరస్తుడు ఎవరు అంటే స్వయంగా ఈ రాజుగారి కుమారుడే. సో అందరూ ఏం న్యాయం చెప్తాడా అని చెప్పి చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో అతను చేసినటువంటి నేరానికి ₹1 కోటి జరిమానా విధించారు. సో ఆ జరిమానా రాజుగారు ₹1 కోటి జరిమానా విధిస్తాడు, లేదా తన కుమారుడు కాబట్టి విడిచిపెట్టేస్తాడో చూద్దామని చెప్పి చూస్తూ ఉన్నారు. సో రాజుగారు ఎవరు మార్చలేని ఉత్తర్వు ఒకటి జారీ చేశాడు. ₹1 కోటి జరిమానా ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే అనేటువంటి శిక్ష విధించాడు. విధించిన తర్వాత ఆయన ఏం చేశాడు అంటే, తన రాజ ఉంగరాన్ని తీసి పక్కన పెట్టాడు, తన రాజ వస్త్రాన్ని తీసి పక్కన పెట్టాడు, తన రాజ కిరీటాన్ని తీసి పక్కన పెట్టాడు. ఆ సింహాసనం మీద నుండి దిగొచ్చి బోన్లో నిలబడినటువంటి తన కుమారుడిని పక్కకి తొలగించి, ఆ బోన్లో ఆ కుమారుని స్థానంలో తానే స్వయంగా నిలబడి కట్టాల్సినటువంటి ఆ ₹1 కోటి జరిమానాన్ని ఆయనే చెల్లించేశాడు. ఇప్పుడు చెప్పండి, అక్కడ కృప ఉందా, సత్యం ఉందా? రెండు ఉన్నాయా? రెండు ఉన్నాయి. ఎందుకు? ఆయన క్షమించాడు, కానీ న్యాయసమ్మతంగా క్షమించాడు. ఎందుకనంటే చట్టం విధించినటువంటి శిక్షను అమలు చేస్తూనే, చట్టం కోరినటువంటి జరిమానాన్ని చట్టం అంగీకరించే విధంగా చెల్లిస్తూనే ఆ వ్యక్తిని క్షమించాడు కదండి. అలాగే దేవుడు కూడా ఎవరు మార్చజాలన్నటువంటి ఒక నియమాన్ని పెట్టాడు. ఏంటది? పాపానికి జీతం మరణం. సో పాపం చేసిన ప్రతి ఒక్కళ్ళు చనిపోవాలి. అయితే దేవుడు ఒక పని చేశాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవుడితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని ఆ ఆకారం ముందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తన్ను తానే తగ్గించుకున్నాడు. శిలువ పైన దేవుని ఉగ్రత, దేవుని శిక్ష మనపైన విధించబడాల్సినటువంటి ఆ స్థానాన్ని ఆయన తీసుకుని మన పక్షంగా ఆ శిక్ష భరించి మనం చెల్లించాల్సినటువంటి జరిమానా మన స్థానంలో ఆయనే చెల్లించి అప్పుడు మనల్ని పాపం నుండి విడిపించాడు. ఇప్పుడు అక్కడ కృప ఉందా, సత్యం ఉందా? రెండు ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభు కృప సత్య సంపూర్ణుడు. అయితే ఇలా కృప కనబరుస్తూ, సత్యాన్ని తృప్తిపరుస్తూ, రక్షణ మార్గాన్ని బయలుపరిచినటువంటి మార్గం యేసుక్రీస్తు ప్రభువులో కాకుండా ఇంకెక్కడైనా ఉందా?
యేసుక్రీస్తులో కాకుండా, అంటే సత్యాన్ని కృపని సమన్వయపరుస్తూనే వాటి మధ్య ఎలాంటి వైరుధ్యము లేకుండా రక్షణ చూపించగలిగేటటువంటి ఇంకొక ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా యేసుక్రీస్తు కాకుండా ఇంకెక్కడైనా ఉందా? ఎక్కడ? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మార్గము, సత్యము, జీవం. ఆయన కాకుండా వేరొక మార్గం లేదు. ఓకే, సో చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మన రక్షణకు మార్గం అనే విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఓకే, అయితే వచ్చిన ఇంకొక సమస్య ఏంటి అంటే, అందరూ ఏమనుకుంటున్నారంటే నేను యేసుక్రీస్తు ప్రభుని నమ్మాను కాబట్టి నేను రక్షింపబడ్డాను. ఎందుకంటే యేసు మాత్రమే రక్షకుడు కాబట్టి, ఆయన్ని విశ్వసిస్తే, ఆయన అంగీకరిస్తే నేను రక్షణ పొందిన వ్యక్తిని కాబట్టి యేసుక్రీస్తు ప్రభులో నేను విశ్వాసం ఉంచాను కదా, యేసు మాత్రమే కదా రక్షణ మార్గం, ఆ ఒక్క మార్గాన్ని నేను నమ్మాను కదా, ఆ ఏకైక మార్గాన్ని నేను అంగీకరించాను కదా, కాబట్టి నేను నిజంగా రక్షణ పొందాను అన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాను. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, బైబిల్ యేసునందు విశ్వాసం ఉంచాలి అని చెప్పినప్పుడు ఆ యేసుక్రీస్తును ఖచ్చితంగా నిర్వచించేటటువంటి పని కూడా చేసింది. ఆయన్ని ఖచ్చితంగా మనకు పరిచయం చేసింది. ఇప్పుడు ఇందాక మీరు ఈ సెషన్ కంటే ముందు ఒక సెషన్ విన్నారు, చక్రాన్ని చెప్పారు. ఏం చెప్పారు? లేఖనాలు మాత్రమే కదా, లేఖనాలు మాత్రమే అన్నటువంటిది చెప్పారు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ సోలాస్లో చాలా ఫౌండేషనల్గా చెప్పుకోవాల్సినటువంటి ఒక సోలా ఏంటి అంటే లేఖనాలు మాత్రమే అనేది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని కూడా మనకు పరిచయం చేసింది ఎవరు? మనకు ప్రభు గురించి ఏదైనా తెలుసు అంటే ఎక్కడి నుండి తెలుసు? వాక్యం నుండే తెలుసు. కాబట్టి మనం నమ్మేటటువంటి యేసుక్రీస్తు వాక్యానుసారమైనటువంటి యేసుక్రీస్తు అయి ఉండాలి. అది కాకుండా వేరొక యేసును మనం నమ్మేటటువంటి ప్రమాదం కూడా ఉంది అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా బోధిస్తుంది. ఎక్కడుంది ఇది? బైబిల్లో. ఒకసారి చూద్దాం మనం 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. వచ్చిన వాడెవరను మేము ప్రకటింపమని మరి ఒక యేసుని ప్రకటించుకున్నాను, మేము ప్రకటించని మరొక యేసును ప్రకటించినాను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు పొందని మరొక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్తను మీరు అంగీకరించినను, మీరు వారిని పూర్తి సహించుట యుక్తమే. మీరు వారిని గురించి సహించుట యుక్తమే. చూడండి, ఇక్కడ 3 విషయాల గురించి పౌలు సంఘాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మరి యొక్క యేసు, మరి యొక్క సువార్త, మరి యొక్క ఆత్మ. ఈ 3 విషయంలో చాలా ఖచ్చితమైనటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? మేము కాకుండా ఇంకెవరైనా మీ దగ్గరకు వచ్చి మేము ప్రకటించినటువంటి యేసు కాకుండా, మేము ప్రకటించినటువంటి సువార్త కాకుండా, మా ద్వారా మీరు పొందినటువంటి ఆత్మ కాకుండా వేరొక ఆత్మను ఎవరైనా మీకు పరిచయం చేస్తే అలాంటి వారిని సహించుట యుక్తమే అంటున్నాడు. అంటే సహించుట యుక్తమే అంటే అర్థం ఏంటి? సహించేసేయండి పర్వాలేదు అనా? అలాంటి వాళ్ళని కూడా సహించవచ్చు, అంగీకరించవచ్చు అని చెప్తున్నాడా? నో, దానికి వ్యతిరేక భావంలో చెప్తున్నాడు. అందుకే వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ సందర్భాన్ని మనం గమనిస్తాం. ఎందుకంటే 3వ వర్షం నుండి మనం అర్థం చేసుకుంటే, అవ్వను సర్పము మోసగించిన విధంగా క్రీస్తులో ఉన్నటువంటి సరళత నుండి మిమ్మల్ని ఎవరైనా తొలగించేస్తారేమో అని మిమ్మల్ని గురించి నేను భయపడుతున్నాను అని చెప్తూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు. కాబట్టి వ్యంగ్యంగా చెప్తున్నటువంటి మాట. అంటే అలాంటి వాళ్ళని కూడా సహిస్తే ఇక బాగుపడినట్లే, అలాంటి వాళ్ళని సహించొద్దు అని చెప్పడం కోసం, నొక్కి చెప్పడం కోసం చెప్పినటువంటి మాట అన్నమాట. కాబట్టి ఇక్కడ నుండి మనకు చాలా క్లియర్గా అర్థమయ్యే విషయం ఏంటి? యేసుక్రీస్తు అన్న నామం ఒక్కటే తెలుసుకుంటే సరిపోదు. ఆయన గురించి అపోస్తలు ఇచ్చినటువంటి పరిచయాన్ని మనం సమగ్రంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది కాకుండా వేరొక యేసును మనం నమ్మడం అనేది ఖచ్చితంగా సాధ్యమే. అలాంటి ప్రమాదం అనేది ఒకటి ఉంది. కాబట్టి యేసుక్రీస్తుని మనం సరిగ్గా తెలుసుకుని ఉండాలి. ఆయనలో మాత్రమే సత్యం ఉంది అని నమ్మినప్పుడు అన్నటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా ఇక్కడ గుర్తించగలుగుతున్నాం. అయితే మనం అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు చరిత్ర కోణం నుండి ఆలోచిస్తే, చారిత్రకంగా మాట్లాడినప్పుడు ఒక్క యేసుక్రీస్తే కదా ఉన్నాడు కదా. బెత్లెహేంలో పుట్టి, కన్యకకు పుట్టి, నిందారహితంగా బ్రతికి, చనిపోయి తిరిగి లేచినటువంటి ఆ ఒక్క యేసుక్రీస్తుని గురించే కదా అందరూ చారిత్రకంగా మాట్లాడేది. మరి వేరొక యేసు వచ్చే ప్రసక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఎలా ఇంకొక యేసు ఉండే అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది అన్నటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే, చరిత్రపరంగా ఒక్క యేసుక్రీస్తే ఉన్నాడు, కానీ సిద్ధాంతపరంగా చాలా యేసుక్రీస్తులు ఉండే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తును నమ్మడం తప్పనిసరి అని బోధించేటటువంటి ఒక క్రైస్తవేతర మతం కూడా ఉంది. అదేంటో తెలుసా? ఇస్లాం. ముస్లింలు మనతో మాట్లాడేటప్పుడు, ఎస్పెషల్లీ దావా ప్రచారకులు మనతో మాట్లాడేటప్పుడు, షఫీ లాంటి వాళ్ళు దీంతోనే ప్రారంభిస్తారు. యేసును విశ్వసించడం తప్పనిసరి అని బోధించే క్రైస్తవేతర ఏకైక మతం ఇస్లాం అని చెప్తారు. తర్వాత యేసుని గురించి కొన్ని నిర్వచనాలు ఇస్తారు. వాళ్ళు ఏం చెప్తారు అంటే, యేసు కన్యకకు పుట్టాడని మేము విశ్వసిస్తున్నాం, యేసు అనేక అద్భుతాలు చేశాడని మేము విశ్వసిస్తున్నాం, ఆయన మృతులను సైతం లేపాడని
విశ్వసిస్తున్నాం. ఆయన మెస్సియా అని కూడా మేము విశ్వసిస్తున్నాం. ఆయన రెండోసారి తిరిగి రాబోతున్నాడని కూడా మేము విశ్వసిస్తాం. అది వినగానే క్రైస్తవులు ఏమంటారు? ఎంత ఆలస్యం చేసాం మనం ముస్లింలం అవడానికి కదా. వాళ్ళు కూడా మనలాగే యేసుక్రీస్తు ప్రభువునే విశ్వసిస్తున్నారు కదా అని అనుకుంటారు కదండి. కానీ అంతటితో ఆగిపోయిందా? అపోస్తలులు ఏం చెప్పారు? మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తుని ప్రకటిస్తాము. ఇస్లాం బోధించేటటువంటి యేసుక్రీస్తు ఎవరు? నిశ్చయంగా వారు ఆయన్ను చంపను లేదు, సిలువనెక్కించను లేదు అని ప్రకటించేటటువంటి యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఈ యేసుక్రీస్తు ఒకటేనా? మిగతా విషయాలు మ్యాచ్ అయిపోయినంత మాత్రాన ఇది మ్యాచ్ అవ్వకపోతే పర్వాలేదా? ఈయన తప్పకుండా వేరొక యేసు. ఇది బైబిల్ బోధించేటటువంటి యేసు కాదు. మరి వాళ్ళు కూడా యేసుని నమ్మారు కదా, వాళ్ళు కూడా రక్షణ పొందినట్టేనా? యేసు మాత్రమే అంటే బైబిల్ బోధించేటటువంటి యేసును మాత్రమే నమ్మాలి. ఆయనలో మాత్రమే రక్షణ ఉంది అన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. తర్వాత బైబిల్ బోధించేటటువంటి యేసు దేవుడు. కానీ ఇస్లాం బోధించేటటువంటి దేవుడు ఒక ప్రవక్త కంటే ఎక్కువ కాదు, ఒక సాధారణ మానవుడి కంటే ఎక్కువ కాదు. మరి కేవలం మానవుడిగా మాత్రమే ఉండి దేవుడు కానటువంటి ఒక యేసును ప్రకటించేటటువంటి మతం బైబిల్లో ఉన్నటువంటి యేసునే ప్రకటిస్తుందంటారా? లేదు. కాబట్టి అది వేరొక యేసును ప్రకటించేటటువంటి. సరే, ఇస్లాం కాబట్టి మనం చాలా కంఫర్టబుల్గా కన్వీనియంట్గా ఆన్సర్ చేసేసాం. కాదు కాదు కాదు. మరి ఇప్పుడు క్రైస్తవులకే వద్దామా? క్రైస్తవులము అని పిలుచుకునేటటువంటి వాళ్ళే చాలామంది యేసుక్రీస్తులను తయారు చేశారు. ఇప్పుడు ఒక జీసస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి చాలా. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువులను తయారు చేస్తూ ఉంటారు. అనేక రకాల ప్రభువులు ఉన్నారన్నమాట. ఓకే, అందులో మనకు బాగా తెలిసినవి అంటే డిఫరెంట్ కల్ట్స్ వాళ్ళ సిద్ధాంతాన్ని మనం పరిశీలించినప్పుడు వాళ్ళందరూ కూడా వేరే వేరే యేసుక్రీస్తులనే బోధిస్తున్నారు. ఇప్పుడు బైబిల్ చాలా స్పష్టంగా యేసుక్రీస్తు దేవుడు అని అంటే యేసుక్రీస్తు దేవుడు కాదు అని బోధించేటటువంటి చాలా కల్ట్స్ ఉన్నాయి కదా. వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ అని పిలుచుకుంటారు. మేము కూడా క్రైస్తవులమే అని చెప్తారు. మేము యేసుక్రీస్తు ప్రభువుని నమ్మామని చెప్తారు. అలా వాళ్ళు నమ్మినంత మాత్రాన వాళ్ళకి రక్షణ ఉందా? వాళ్ళు నిజమైనటువంటి యేసుక్రీస్తునే నమ్మారా? యేసును మాత్రమే నమ్మారా? లేదా అంటే బైబిల్లో ఉన్నటువంటి యేసును మాత్రమే నమ్మారా? లేదా వాళ్ళు తయారు చేసుకున్నటువంటి యేసును నమ్మారా? సో మన ఊహల్లో నుండి పుట్టినటువంటి యేసును కాదు నమ్మాల్సింది. బైబిల్లో ప్రకటించబడినటువంటి యేసుక్రీస్తుని మనం మన రక్షకుడిగా కలిగి ఉండాలి కదండి. చాలామంది ఏమంటున్నారు? యేసుక్రీస్తు దేవుడే కాదు, కేవలం మానవుడు మాత్రం. ఆయన దేవుడి కుమారుడు కానీ దేవుడు కాదంటున్నారు. సరే, ఇంకొంతమంది ఏమంటున్నారంటే యేసుక్రీస్తు దేవుడే కానీ తండ్రితో సమానంగా దేవుడు కాదు. తండ్రి తనగా దేవుడు, కుమారుడు కనగా దేవుడు అంట. తండ్రి తనగా దేవుడు, కుమారుడు కనగా దేవుడు. కాబట్టి వ్యత్యాసం ఉంది. ఆ దేవుడు ఈ దేవుడు ఒకటి కాదు. ఆయన పెద్ద దేవుడు, ఈయన చిన్న దేవుడు. ఈయనతో పాటు ఇంకా చిన్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు, పరిశుద్ధాత్మ అని బోధిస్తున్నారు. వెలుగుగా ఉండింది ఆ జీవం అన్నటువంటి మాటలు చెప్తూ ఆ వాక్యము శరీరధారి అయి అంటే దేవుడై ఉన్నటువంటి ఆ వాక్యము, అన్నింటినీ కలగజేసినటువంటి ఆ వాక్యము, తనంతట తాను జీవాన్ని కలిగి ఉన్నటువంటి ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఆయనను ఎందరు అంగీకరించరో వారందరూ. ఖచ్చితమైనటువంటి నిర్వచనంతో, ఖచ్చితమైనటువంటి పరిచయంతో ఆయన అని చెప్తున్నాడు. ఊరికనే వేగ్గా గాలిలో చెప్పట్లేదు కదండి. కాబట్టి ఈరోజు మేము కూడా క్రిస్టియన్సీ అని చెప్పుకుంటున్నటువంటి అవాంతర శాఖలు ప్రకటించేటటువంటి యేసుక్రీస్తులు బైబిల్ ప్రకటించేటటువంటి యేసుక్రీస్తు కానే కాదు. కాబట్టి బైబిల్ ప్రకటించేటటువంటి యేసుక్రీస్తును నమ్మని వాళ్ళు ఎవరు కూడా మేము కూడా రక్షింపబడగలము యేసుక్రీస్తు ద్వారా అని చెప్పేటటువంటి అవకాశమే లేదు అన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం గుర్తించాలి. చాలా చాలా రకాలైనటువంటి యేసుక్రీస్తుల గురించి మనం ఆలోచించవచ్చు. రోమన్ క్యాథలిక్లు నమ్మే ఒక యేసుక్రీస్తున్నాడు. ఆయన ఎలాంటి యేసుక్రీస్తు అని అంటే ఆ బాలేసి ఇంకా ఉయ్యాల్లోనే ఉన్నాడు. ఓకే, అది మాత్రమే కాదు, ప్రతి ఆదివారము వాళ్ళు మాస్ అని ఒకటి చేస్తుంటారు కదా. ఆ మాస్లో ఏం చేస్తారు? ఆ యూకారిస్ట్ అంటే మనం రొట్టె ద్రాక్ష రసం అని ఏదైతే అంటామో అది వాళ్ళు అట్లా అన్నారు, యూకారిస్ట్ అంటారు దాన్ని వాళ్ళు ఆ యాజకుడు చేతిలో పట్టుకొని, ఆ ప్రీస్ట్ చేతిలో పట్టుకుని అతను దాన్ని విరిచి వాళ్ళకి ఇస్తున్నప్పుడు అక్షరాల అది యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలుగా మారిపోతుంది అని నమ్ముతారు వాళ్ళు. ఆ రొట్టె యేసుక్రీస్తు శరీరంగాను, ఆ ద్రాక్షారసము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంగాను మారిపోతుంది అని నమ్ముతారు.
ఇది రోమన్ క్యాథలిక్లకు మాత్రమే పరిమితం అవ్వలేదు. తర్వాత ఓఫిరిస్టులు కూడా అట్లాగే నమ్మే వాళ్ళు ఉన్నారు చాలామంది. తర్వాత ఇంకా చాలా కరిస్మాటిక్ డినామినేషన్స్‌లో అట్లాగే నమ్మేటటువంటి వాళ్ళు ఉన్నారు. సో, మాస్‌లో ఒక్కసారి ఆ రొట్టె ద్రాక్ష రసాలు యేసుక్రీస్తు శరీర రక్తాలుగా మార్చబడిన తర్వాత వాళ్ళు సాగిలపడి నమస్కరించేది ఎవరికి అనంటే, అలా రొట్టె ద్రాక్ష రసాలు యేసుక్రీస్తుగా మారినటువంటి ఆయనకు మొక్కుతున్నారనమాట. అంటే ఈ విధంగా విగ్రహారాధన చాలా ప్రస్ఫుటంగా కనబడుతుందన్నమాట రోమన్ క్యాథలిక్ సంఘం. వాళ్ళు యేసుక్రీస్తునే ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు వేరొక యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు. ఆయన మళ్ళీ మళ్ళీ బలి అర్పించబడ్డానికి కాదు శరీరధారిగా ఈ భూమి మీదకొచ్చింది. ఒక్కసారే అర్పించబడ్డాడు. కాబట్టి మళ్ళీ మళ్ళీ మాస్‌లో అర్పించబడేటటువంటి యేసుక్రీస్తు ఎవరైతే ఉన్నారో, మళ్ళీ మళ్ళీ విరువబడేటటువంటి యేసుక్రీస్తు శరీరం ఏదైతే ఉందో, అది బైబిల్‌లో ప్రకటించబడినటువంటి యేసుక్రీస్తు కాదు. అది వేరొక యేసుక్రీస్తు. కాబట్టి వాళ్ళు ఆరాధించేది వేరొక. ఇప్పుడు మనం మాట్లాడే భాషే వాళ్ళు కూడా మాట్లాడొచ్చు. మీరు యేసుక్రీస్తును అంగీకరించారా? అంటే మనం ఏమనుకుంటాం? విశ్వసించి మారుమనసుతో సొంత రక్షకుడిగా అంగీకరించడం అనుకుంటాం. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళ నిర్వచనం ఏంటి? యేసుక్రీస్తుని అంగీకరించడం అంటే మాస్‌లో రొట్టె ద్రాక్షారసం తీసుకోవడం. దాని ద్వారా యేసుక్రీస్తును అంగీకరించాం. మనం అక్షరాలు ఆయన్ని తీసుకున్నాం. నా శరీరం తిని నా రక్తం తాగితేనే నిత్యజీవం. కాబట్టి మేమే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తినేవాళ్ళం అని అనుకుంటున్నారు వాళ్ళు. రక్తం తాగకూడదు అన్న నిషేధం బైబిల్‌లో ఉంది అన్న విషయం తెలియదు. ఆ! మనిషి శరీరం తినకూడదు అన్నటువంటి నిషేధం బైబిల్‌లో ఉందనేది తెలీదు. కాబట్టి అవి అక్షరభావంలో చెప్పబడినటువంటి మాటలు కావు. అవి అలంకారంగా చెప్పబడినవి. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని ప్రభువు చెప్పినటువంటి మాటలు. రోమన్ క్యాథలిక్‌లు మాత్రమే ఇలాంటివి చేస్తున్నారంటే డెఫినెట్‌లీ కాదు. ఇప్పుడు మీరు విలియం బ్రెన్హామ్ పేరు వినుంటారు. సో, ఈ విలియం బ్రెన్హామ్ బోధించినటువంటి యేసుక్రీస్తు ఎలాంటోడంటే, ఆయన యేసుగా యూదుల దగ్గరకొచ్చాడంట. క్రీస్తుగా అన్యుల దగ్గరకొచ్చాడు. అలా క్రీస్తుగా అన్యుల దగ్గరకొచ్చిన వాడే విలియం బ్రెన్హామ్ అనమాట. అంటే విలియం బ్రెన్హామే క్రీస్తు. ఆ యేసును విశ్వసిస్తే రక్షణ వస్తదా? రాదు. రైట్? మోర్మన్‌లు ప్రకటించినటువంటి ఇంకొక యేసుక్రీస్తు ఉన్నాడు. ఎందుకంటే అది ఇప్పుడు ఆ మోర్మన్‌లు ప్రకటించినటువంటి యేసుక్రీస్తు కూడా బైబిల్‌లో ఉన్నటువంటి యేసుక్రీస్తు కాదు. ఎందుకంటే ఆయనకి ఈ లోకానికి రాకముందే 2 భార్యలు ఉన్నారంట యేసుక్రీస్తుకి. మోర్మన్‌లు నమ్మే యేసుక్రీస్తుకి. ఒక ఆమె మరియ అంట, ఒక ఆమె మార్తంట. తర్వాత లూసిఫర్ కూడా యేసుక్రీస్తుకి తమ్ముడంట. తమ్ముడో అన్నో తెలీదు మరి అది. ఓకే. కరెక్ట్‌గా. అంటే అది వేరే యేసుక్రీస్తు కదా! మనకి సరిగ్గా పరిచయం లేదు. ఇప్పుడు సరే, ఇవన్నీ కూడా కల్ట్స్, ఎక్స్‌ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ మనకు తెలుసండి అని అనుకుంటే, ఇందాక నేను సాధు సుందర్ సింగ్ గారి ప్రస్తావన చేశాను. చాలామందికి కోపమొచ్చుండొచ్చు నా మీద. క్షమించండి నన్ను. అంటే ప్రభు క్షమించమన్నాడు కదండీ! క్షమించండి నన్ను. ఓకే. అయితే ఒక విషయం చెప్తాను. ఇప్పుడు సాధు సుందర్ సింగ్ గారి సాక్ష్యంలో మనం ఏం చదువుతాము? నేను చనిపోతాను, నాకు దేవుడెవరో బయలుపడకపోతే అని నేను వేచి చూస్తున్నటువంటి సమయంలో ఉదయము 4 గంటలకో, 5 గంటలకో ఎప్పుడో టైం గుర్తులేదు నాకు. బాగా ఒక వెలుగు కనబడింది. ఆ వెలుగు నుండి యేసుక్రీస్తు ప్రభువు నాకు బయలుపడ్డాడు అని చెప్తాడు. అలా నేను మారాను. హిందూ ధర్మం నుండి క్రైస్తవంలోనికి నేనొచ్చాను. అది నా సాక్ష్యం అని చెప్పుకున్నారు కదా ఆయన చాలా స్పష్టంగా. అవునా? రైట్. అదే ఆయన బయోగ్రఫీలో మనం చదివే విషయం. తర్వాత పరలోక దర్శనాలకు సంబంధించినటువంటి ఒక పుస్తకం రాశారాయన. ఆ పుస్తకంలో ఏం రాశాడు అనంటే, ఆయన చూసినటువంటి ఒక దర్శనంలో పరలోకంలో కొంతమంది హిందూ సాధువులు కూర్చునున్నారంట. అయితే మీరెలా పరలోకానికి వచ్చారని అడిగితే, మేము చనిపోయిన తర్వాత మాకెవరో సువార్త చెప్పారు. అప్పుడు మేము నమ్మి పరలోకానికి వచ్చామని చెప్పారంటండి వాళ్ళు. సో, ఇప్పుడు నేను అడుగుతున్నాను, సాధు సుందర్ సింగ్ గారిని నడిపించినటువంటి యేసు, దర్శనాల ద్వారా ఏ యేసు అయితే నడిపించాడో ఆ యేసు, అలాగే బైబిల్‌లో మనం చదువుతున్నటువంటి ఈ యేసు ఇద్దరు ఒకటేనా? అయ్యే అవకాశమే లేదు. ఓకే. సో, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు నామంలో వచ్చేసినంత మాత్రాన మనం వాళ్ళందరినీ అంగీకరించాల్సినటువంటి అవసరత లేదు. బైబిల్ పట్టుకొని వచ్చేసినంత మాత్రాన మనం వాళ్ళందరినీ అంగీకరించాల్సినటువంటి అవసరత లేదు. ఓకే. దేవదాస్ అయ్య గారి గురించి కూడా నేను చెప్పాను. ఇప్పుడు క్రీస్తు మాత్రమే అన్నటువంటి అంశాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. మేరీ సీతమ్మ గారు అని ఒక ఆవిడ ఉన్నారంట వాళ్ళ చర్చ్‌లో. ఇప్పుడు లేరు. ఎందుకంటే ఇప్పుడు దేవదాస్ అయ్య గారు కూడా లేరు. నేను పుట్టకముందే ఆయన చనిపోయారు. అంటే దేవదాస్ అయ్య గారి మీద కానీ, సాధు సుందర్ సింగ్ గారి మీద కానీ నాకు వ్యక్తిగత వైరం ఏమీ ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే నేను పుట్టకముందు వాళ్ళు చనిపోయారు. వాళ్ళతో నాకేం తగాదాలు ఉన్నాయి కదండి. అంటే ఏదో వ్యక్తిగత అజెండాతో చేస్తున్నాడు అని. వ్యక్తిగత అజెండా అంటే బతుకున్న వాళ్ళ మీద మాత్రమే టార్గెట్ చేస్తే సరిపోతుంది కదా, మనం పాపులర్ అయిపోతాం. సతీష్ గారిని టార్గెట్ చేస్తే నేను సతీష్ గారి పాపులారిటీ తీసుకోవచ్చు అని అనుకోవచ్చు. కానీ నా ఉద్దేశం అది కాదు బేసికలీ. ఓకే. చనిపోయారు కానీ వాళ్ళ సిద్ధాంతాలు ఇంకా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు దేవదాస్ అయ్య గారు మేరీ సీతమ్మ గారికి సువార్త ఎలా ప్రకటించాలో నేర్పిస్తున్నారు.
ఎలా నేర్పిస్తున్నారు? మైక్ పట్టుకొని ఇలా ప్రకటించమ్మా, మీరు విగ్రహారాధన విడిచిపెట్టి రావాలని మేము మిమ్మల్ని ప్రేరేపించట్లేదు. యేసుక్రీస్తుకు కూడా ప్రార్థన చేయండి అని బోధిస్తున్నామని చెప్పారు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మను ఎలా పొందుతాం? బైబిల్ బోధ ప్రకారం యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా విమోచన దినం వరకు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారు. ఆయన మనలో ఉన్నారు. విశ్వాసంలో ఉండడానికి వచ్చినటువంటి ఆత్మ ఆయన పరిశుద్ధాత్మ కదండి. సో అది యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించినటువంటి ఆత్మ. కానీ మనం పరిశుద్ధాత్మను ఎలా పొందాలో అయ్యగారు నేర్పించారు. దేవదాస్ అయ్యగారు ఎక్కువ నీళ్ళు తాగాలని చెప్పారండి. నిజంగా ఎక్కువ నీళ్ళు తాగాలని చెప్పారు. ఎందుకు? దాని వెనకాల ఉన్న లాజిక్ ఏంటి? దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను కాబట్టి ఎక్కువ నీళ్ళు తాగితే అల్లాడుతూ ఆయన మనలోనికి ప్రవేశిస్తాడంట. ఇప్పటి నుంచి వాటర్ థెరపీ స్టార్ట్ చేయండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తాగండి, తక్కువ కావాలంటే తక్కువ కావండి, మీ ఇష్టం. ఇలాంటి బోధలు చేసి ఇప్పుడు అయ్యగారులుగా కూర్చుని ఇప్పుడు యేసుక్రీస్తుని తిట్టినా ఎవరైనా సహిస్తారు, కానీ వీళ్ళనేమైనా అంటే అస్సలు సహించరు. అలాంటి స్థానాన్ని ఆక్రమించుకున్నారు. అయినా మనం క్రీస్తు మాత్రమే అని మాట్లాడుకుంటున్నాం. సంఘంలో నిజంగా అజమాయిషి చేసేది ఎవరు అని అంటే ఈ హీరోసే అనమాట. ఈరోజు మా హీరోని ఏమనద్దు. యేసుప్రభుని ఒక మాట అంటే సహిస్తాం, కానీ మా హీరోని ప్రశ్నిస్తే మాత్రం అసలు పేరు చెప్పి ప్రస్తావించడానికి మీకు ఎంత ధైర్యం అండి ఆయన గురించి? ఇప్పుడే మట్టి తినొస్తున్నాం ఆయన సమాధి దగ్గర నుంచి. ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆదిమ సంఘంలో ఒక వివాదం ఉండింది. ఇందాక కరుణ అన్న కూడా దాన్ని ప్రస్తావించారు కదా. 1 కొరింథీ పత్రికలో ఐక్యత చెడడానికి ఒక కారణం ఏంటంటే వాళ్ళు ఏమన్నారు, నేను పౌలు వాడిని అని ఒకడు అన్నాడు, ఒకడు అపోలో వాడిని అన్నాడు. పౌలు అసలు వచ్చి సంఘమే స్థాపించి ఉండకపోతే అసలు మాకు సంఘమే ఉండుండేదా? కాదు కదా. కాబట్టి పౌలే గొప్పవాడని ఒకడు అన్నాడు. అలా కాదు, పౌలు వచ్చి స్థాపించేసి వెళ్ళిపోయాడు, ఆయనకి ఏమైనా బాధ్యత ఉందా? తర్వాత వచ్చి అపోలో నీళ్ళు పోసి ఉండకపోతే చెట్టు పెరిగేది కాదు కదా, మనం ఉండుండే వాళ్ళమా ఇంతకాలం అన్నారు. అసలు ఇదంతా కాదండి, అసలు కేఫా నుంచి కదా ఇదంతా కూడా స్టార్ట్ అయింది. కాబట్టి మేము మాత్రం కేఫా వాళ్ళం, మేము పేతురుకు చెందిన వాళ్ళం అని ఇంకొంతమంది అన్నారు. కానీ కొంతమందికి మాత్రమే ఇంకా స్వస్థ బుద్ధి కోల్పోలేదు కాబట్టి మేము క్రీస్తు వారం అని చెప్పుకున్నారు. వాళ్ళందరూ సత్యమే బోధించారు. పౌలు ఏమైనా అబద్ధ బోధలు చేశాడా? లేదు, ఆయన ఆత్మ ప్రేరణ వల్ల బోధించాడు. కేఫా కూడా అంతే. అపోలో కూడా అపోస్తలీయ పర్యవేక్షణ కిందే పరిచయం చేశాడు. వాళ్ళందరూ సత్య బోధకులే, ఐక్యత కలిగి బోధించినటువంటి బోధకులు. సత్యం విషయంలో వారికి ఐక్యత ఉంది. ఒకే బోధన బోధించారు, సత్య బోధనే బోధించారు. అయినా మేము కాదు మీకు హీరోస్గా ఉండాల్సింది, మీ హీరో ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువే అన్నటువంటి బోధ వాళ్ళు బోధించారు. కానీ ఈరోజు సత్యబోధకులు కూడా కాదు వీళ్ళు. సత్యబోధకులైనా వాళ్ళకి ఆ స్థానాన్ని ఇవ్వకూడదు అంటున్నారు. అందుకే మనం సోలా లూథర్, సోలా కాల్విన్, సోలా వెంగిలి అనట్లేదు, సోలా క్రిస్టస్ అంటున్నాం. సత్యబోధకులైనా వాళ్ళకి ఆ స్థానం ఇవ్వడానికి వీల్లేదు. అలాంటిది అబద్ధ బోధకులు వీళ్ళ జీవితంలో అంత ప్రభావం కలిగి ఉన్నారు అని అంటే ఎంతగా సంస్కరించబడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు సంఘం అనేటువంటి విషయాన్ని ఆలోచించాలి. రైట్. అబద్ధ బోధనలు ఎందుకు ఖండిస్తున్నారు? వాళ్ళని వీళ్ళని ఊరికనే అనడమేనండి, సువార్త చేసుకోవచ్చు కదండి అంటుంటారు మమ్మల్ని. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటి అంటే వాళ్ళని వీళ్ళని ఊరికనే తప్పు పట్టడం అనేది మా ఉద్దేశం కాదు. దానివల్ల మాకు వచ్చేది ఏమీ లేదు. యేసుక్రీస్తుని సరిగ్గా బోధించుకోండి. ఇప్పుడు వాళ్ళతో మాకు వ్యక్తిగత వైరం ఏమీ లేదు, ఎవరైతే అబద్ధ బోధకులు ఉన్నారో వాళ్ళతో. కానీ వాళ్ళు చేసే నష్టం ఏంటి అంటే వాక్యం బోధించేటటువంటి క్రీస్తును సంఘం నుండి దొంగిలించి వాళ్ళు కల్పించినటువంటి వేరొక యేసుక్రీస్తుని సంఘంలో పెట్టి మీరు నమ్మేది యేసుక్రీస్తే, మేము నమ్మేది కూడా యేసుక్రీస్తే అనే భ్రమలో బ్రతికేలాగా చేస్తున్నారు. కాబట్టి మనం చేయాల్సినటువంటి పరిచర్య ఏంటి అంటే బైబిల్ బోధించేటటువంటి యేసుక్రీస్తును సరిగ్గా నిర్వచించి మళ్ళీ సంఘానికి ఆయన్ని సరిగ్గా పరిచయం చేసి ఎక్కడైతే బైబిల్ బోధించేటటువంటి యేసుక్రీస్తు లేడో ఆ యేసుక్రీస్తుని కాస్త బయటికి పంపించేసి బైబిల్ బోధించేటటువంటి యేసుక్రీస్తుని తిరిగి సంఘంలోనికి తీసుకొచ్చేటటువంటి సంస్కరణ కార్యం మనందరం కూడా చేయాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత. అది చేయాలంటే యూ మే హ్యావ్ టు రిస్క్ యువర్ రెప్యుటేషన్ లిటిల్ బిట్. అందరూ నన్ను గుడ్ బాయ్ అనుకోవాలి, నన్ను గుడ్ గర్ల్ అనుకోవాలి అని అంటే ఈ పని చేయలేం మనం. మా హీరోనే అంటావా, నువ్వే దుర్బోధకుడివి, నువ్వే దుర్మార్గుడివి అన్నటువంటి నిందలు భరించడానికి ఇష్టపడాలి. ఇప్పుడు వరకు ఆహ్వానించిన వాళ్ళు తర్వాత ఎక్కడ ఆహ్వానించకపోవచ్చు. అప్పటి వరకు ఉన్నటువంటి మంచి స్టాండింగ్ని మనం కోల్పోవచ్చు. బట్ ఆర్ యూ విల్లింగ్ టు పే దట్ ప్రైస్ ఫర్ ద ట్రూత్ అన్నది అసలు విషయం. సో ఎందుకు సోలస్ క్రిస్టస్ అనేది ఈరోజు కూడా చాలా ఇంపార్టెంట్ అని అంటే చాలా క్రైస్తవ సంఘాలు లేదా చాలా క్రైస్తవ వర్గాల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటి అని అంటే మేము కూడా యేసుక్రీస్తునే నమ్ముతున్నాం అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు నిజానికి యేసుక్రీస్తుని నమ్మట్లేదు. వాళ్ళు వేరొక యేసుక్రీస్తుని
నమ్ముతున్నారు, వేరొక యేసుక్రీస్తుని నమ్ముతున్నారు. ఈ వేరొక యేసుక్రీస్తు ఎక్కడెక్కడ సింహాసనం వేసుకొని కూర్చున్నాడో దాన్ని ఐడెంటిఫై చేయాల్సినటువంటి బాధ్యత నిజంగా క్రీస్తు దాసులము అని చెప్పుకునేటటువంటి వారిపైన ఉంది. నేను ఇంకను మనుషులను ప్రీతిపరచువాడనైతే నేను క్రీస్తు దాసులను కాకయే పోదును అంటున్నాడు. కాబట్టి నేను క్రీస్తు దాసుడుగా ఉండాలి అని అనుకుంటే నిజంగా ఆయనకు ప్రతినిధిగా ఉండాలి, ఆయనను లోకానికి పరిచయం చేసేవాడిగా ఉండాలి అని అనుకుంటే ఆయనకు ప్రత్యామ్నాయంగా కనబడేటటువంటి యేసుక్రీస్తులు ఎవరైతే ఉన్నారో, మానవ కల్పితమైనటువంటి యేసుక్రీస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాలి. అందరి గురించి నాకు తెలియదు, మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ రోజు నుంచి అలాంటి యేసుక్రీస్తుల పైన యుద్ధం ప్రకటించడానికి మీరు సిద్ధమేనా? ఓకే. బైబిల్ బోధించేటటువంటి యేసుక్రీస్తు ఎవరు అన్నటువంటి విషయాన్ని మనం ముందు సరిగ్గా పరిచయం చేసుకుంటే అది కాని యేసుక్రీస్తుని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. తప్పుడు బదులు ఉన్నటువంటి మిగతా వారికి కూడా మనకు కనువిప్పు కలగజేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో అలా చేయగలిగేటటువంటి కృప అంటే బైబిల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుకే మనల్ని మనం సమర్పించుకొని ఆయనకు మాత్రమే కట్టుబడి ఉండి ఆయనకు మాత్రమే నమ్మకంగా ఉండి ఆయన కాని ప్రతి వేరే యేసుక్రీస్తులను కూడా మనము ఎదిరించి సత్యం వైపుకి ప్రజలను నడిపించేటటువంటి ఆ పరిచర్యకు మనల్ని మనం సమర్పించుకుంటే నిజంగా ఈ సంస్కరణను అంటే అప్పుడెప్పుడో జరిగినటువంటి సంస్కరణను ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనకు ప్రయోజనం ఉంది. లేకపోతే లూథర్ కోసం చప్పట్లు కొట్టి, కాల్విన్ కోసం చప్పట్లు కొట్టి మనం ఇంటికి వెళ్ళిపోవడమే తప్ప దీనివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఈ రోజు సంఘం సంస్కరించబడాల్సినటువంటి పరిస్థితిలో ఉంది. దాని విషయంలో మన బాధ్యతను మనం గుర్తించకపోతే, ఈ రోజు ఉన్నటువంటి సంఘానికి మనం సంఘ సంస్కర్తలుగా పనిచేయడానికి మనల్ని మనం సమర్పించుకోకపోతే, ఈ సత్యాల్ని మనం కేవలం సిద్ధాంతపరంగా మాత్రమే అధ్యయనం చేసిన వాళ్ళం అవుతాం. దీనివల్ల ఎవరికి వచ్చినటువంటి లాభం ఏమీ లేదు. 2 రోజుల్లో ఈ సర్మన్స్ అన్ని మర్చిపోతారు. 2 సంవత్సరాల్లో ఇవాళ కొనుక్కున్నటువంటి పుస్తకాలు కూడా అటకెక్కేస్తాయి. ఆ తర్వాత అంటే 2 సంవత్సరాలు చాలా ఎక్కువ కాలం చెప్పేసానేమో కదా. ఓకే. ఆ తర్వాత ఇదంతా కూడా ఊరికే వృధా ప్రయాసం మాత్రమే అవుతుంది. కానీ ఇఫ్ వీ కెన్ టేక్ దిస్ ఫ్రమ్ టుడేస్ మీటింగ్, ఇఫ్ దిస్ కెన్ బి ద టేక్ అవే దట్ ఐ విల్ స్టాండ్ ఫర్ జీసస్ దట్ ఈస్ రివీల్డ్ ఇన్ ద బైబిల్. బైబిల్లో బయలుపరచబడినటువంటి యేసుక్రీస్తు నా ప్రభు, నా రక్షకుడు, ఆయన్నే నేను నా స్వంత రక్షకుడిగా కలిగి ఉన్నాను, ఆయన్నే నేను నమ్మాను, ఆయన యందే నేను విశ్వాసం ఉంచాను, కాబట్టి ఆయన యందే ఇతరులు కూడా విశ్వాసం ఉంచడానికి నేను సహాయపడతాను అన్నటువంటి తీర్మానంతో ఒకవేళ మనం వెళ్ళగలిగితే ఐ థింక్ దిస్ విల్ రియల్లీ బి అ వెరీ మీనింగ్ఫుల్ రెఫర్మేషన్ డే. సో అలా చేసుకోగలిగే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించుగాక. ఆమేన్.